ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న. ఈరోజు వాళ్ళల్లో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు నాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోకపోయినా రాజ్యం అంతా ఇక్కడ బీజేపీదే. ఒక్క సీటు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీని గెలుచుకోకపోయినా, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, మనకు పోలవరం కట్టకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా, మనకు 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, మన రైతులకు రెట్టింపు ఆదాయం చేయకపోయినా, మనకు ఏ ఒక్క వాగ్దానం, ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీకి ఎందుకు దాసోహం అంటున్నారు? ఎందుకు అమ్మేశారు మన రాష్ట్రాన్ని? మీరు బానిసలయ్యారు సరే, అసలు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేయాలని చూస్తుంటే నా మనసు ఆగలేదు. ప్రజలకు జరుగుతుంది అన్యాయం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున నిలబడాలనుకున్నా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. వ్యక్తిగతంగా నేను ఈ నిర్ణయం తీసుకోనుంటే ఇదే నిర్ణయం నేను 2019లోనే తీసుకోవాల్సింది. ఇది వ్యక్తిగత నిర్ణయం కానే కాదు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. నాకు తెలుసు నన్ను టార్గెట్ చేస్తారని నాకు తెలుసు, నన్ను అటాక్ చేస్తారని నాకు తెలుసు, నా కుటుంబం నిలువులా చీలిపోతుంది అని నాకు తెలుసు. అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకోవాలి అని కాన్షియస్ గానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో పని చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేలు జరగాలన్నా, స్పెషల్ స్టేటస్ రావాలన్నా, మన వైజాగ్ స్టీల్ ను కాపాడాలన్నా, ఇవి ఏవైనా జరగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. లేకపోతే బీజేపీకి తాకట్టు అయిపోతుంది. లేకపోతే బీజేపీ మొత్తం ఆంధ్ర రాష్ట్రం బానిసలుగా మార్చేస్తారు టీడీపీ, వైసీపీ నాయకులు. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట స్పెషల్ స్టేటస్ కోసం మొట్టమొదటి సంతకం పెడతానని అన్నారు. ఈ విషయం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అర్థం చేసుకోవాలి, జనాలలోకి తీసుకువెళ్ళాలి. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత భారం లేకపోతే మొట్టమొదటి సంతకమే ఆంధ్ర రాష్ట్రం విభజన హామీగా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి ఆలోచించండి, ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చారు అని మాట్లాడుతున్నారే, నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రం ఇది కానే కాదు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద